అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం. మేము లతాను, అమ్మును. ఈరోజు మేము చేయబోయేది అందరికీ ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్తో ఎన్ని వెరైటీ చేసినా ఫస్ట్లో ఉండేది పన్నీర్ బటర్ మసాలా దాన్ని నేను అనుకుంటాను. మీకు ఏమి అనిపిస్తుందని కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు చేసేదానికి పోతామా? ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడొచ్చు. ఇప్పుడు కొన్ని పదార్థాలని గ్రైండ్ చేసుకుంటాం. 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. అరగంట నానబెట్టిన 20 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 6 టేబుల్ స్పూన్ నూనె, లేదు 6 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగానే పోస్తాను, ఎందుకంటే పన్నీర్ని లైట్గా ఫ్రై చేయాలి. నేను 400 గ్రాము పన్నీర్ ఎత్తుకున్నాను. మీరు 200 గ్రాముల పన్నీర్ కూడా ఎత్తుకోవచ్చు, ఏం పర్లేదు. 400 గ్రామ్ పన్నీర్ని ఇలాగా కట్ చేసి పెట్టిండాను. దీన్ని నూనెలో వేసి లైట్గా ఫ్రై చేసి పన్నీర్ని తిప్పించి వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిందే ఫ్రై చేసుకుంటాం. ఎక్కువసేపు ఉంటే లబ్బర్ లాగా ఉన్ను, 1 నిమిషం ఉంటే చాలు. ఇలాగా ఫ్రై చేస్తే చాలు. వెచ్చంగా ఉండే నీళ్ళలోకి మార్చుకుంటాం. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసిన నూనెని 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసి దానిలోనే గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయలు పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతాక వేయించుకుంటాం. ఇది వేగని నీళ్ళలో వేసిన పన్నీర్ని 1 నిమిషం నీళ్ళలో ఉండే చాలు. దాన్ని ఎత్తి ఒక ప్లేట్లో వేసుకుంటాం. ఇక్కడ ఈ పన్నీర్ చూడండి, నీళ్ళ నుంచి ఎత్తిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఉందని. కొంచెం ఫ్రై అయ్యి బ్రౌన్గా ఉంటేనే గ్రేవీలో వేసేప్పుడు విరిగిపోకుండా ఉన్నాం. ఇలాగ చూసి ఎత్తుకోవాల. ఉల్లిపాయల పేస్ట్ బాగా వేగింది. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి అందులో గ్రైండ్ చేసి పెట్టిన టొమాటోని వేసి పచ్చి వాసన పోయేంతాగా వేయించుకుంటాం. అప్పుడప్పుడు కలిపి ఉడండి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. నూనె తేలి రావాలి కదమ్ము. అవును. ఇప్పుడు చూడండి, ఇలాగా వేగి నూనె తేలి వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చక్కెర, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంతాక వేయించుకుంటాం. అమ్మో, యాక్చువల్గా ఈ పన్నీర్ బటర్ మసాలా ఒక పంజాబీ డిష్ అయితే అందరికీ చాలా పట్టింది కదా. అవును, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని అందరికీ పట్టింది. యాక్చువల్గా దీన్ని యూనివర్సల్ డిష్ అని కూడా చెప్పచ్చు. అవును, మనకు నాన్ వెజ్లో చికెన్ ఎలా స్పెషలో అలాగా వెజ్లో పన్నీర్ స్పెషల్గా ఉంది. అవును, హోటల్కి పోయిందని మెనూనే చూసేలేదు, అట్నే పన్నీర్ బటర్ మసాలా అనేస్తారు చాలా వాళ్ళు కదా. అవును, ఇక్కడ మసాలా బాగా వేగింది. ఇందులో 1 కప్పు నీళ్లు పోసి కలిపి
మూత పెట్టి 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటాం. ఇప్పుడు గ్రేవీ ఉడికి నూనె తేలి వచ్చింది. ఇందులో గ్రైండ్ చేసి పెట్టిన జీడిపప్పు గసగసా పేస్ట్ని వేసుకుంటాం. ఇక్కడ 50 గ్రాములు బటర్ పెట్టిండాను. దానిలో సగం బటర్ వేసి కలిపి 2 నిమిషాలు ఉడకబెడతాం. ఇప్పుడు పన్నీర్ వేస్తాం. పన్నీర్ వేసేంతే మెల్లగా కలిపి 1 నిమిషం ఉడకపెట్టుకుంటాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి వేసి మీద ఉండే బటర్ని వేసి కలిపి ఉడుస్తాం. మంచి రిచ్గా క్రీమీగా చూడ్డానికి సూపర్గా ఉంది. తినడానికి కూడా ఇంకా సూపర్గా ఉండండి. అవును. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసేస్తాం. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదంటే ఇంట్లో ఉండే పాలు మీగడని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి వేసుకోవచ్చు. అది కూడా బాగుండు. అవును. అంతదా అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. విధంగా పన్నీర్ బటర్ మసాలా చేస్తారు. మీరు ఈ విధంగా చేసి చూసి ఎలా ఉందని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.